టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తాను విజయాన్ని సాధిస్తానని నందిగామ అభ్యర్థి తంగిరాల సౌమ్య ధీమాను వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న ఆమె వైసీపీని ప్రజలు తిరస్కరిస్తారన్నారు. తన తండ్రి రాజకీయ అడుగుజాడలో నడుస్తానంటున్న సౌమ్యతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తంగిరాల సౌమ్య మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఫాదర్ నుంచి వచ్చినటువంటి వారసత్వం ఇప్పుడు టార్గెట్ ఉమ్మడి అభ్యర్థిగా ముందుకెళ్తున్నారు, టార్గెట్ వైసీపీగా ఉంది, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నందిగామ అంటే ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశానికి కంచుకోట. ముఖ్యంగా అక్కడ దేవినేని రమణ గారు వేసిన పునాది కానీ, తర్వాత వారి సోదరుడైన దేవినేని ఉమా గారి పరిపాలన కానీ, మా నాన్నగారు తంగిరాల ప్రభాకర్ రావు గారి పరిపాలన కానీ, ఇవన్నీ కూడా బలమైన పునాదులు వేయటం జరిగింది. దురదృష్టవశాత్తు మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఒక్క ఛాన్స్ మాయలో పడి మరి తెలుగుదేశం పార్టీ కోల్పోయిందో, ప్రభుత్వం కోల్పోయిందో, అదేవిధంగా నందిగామలో కూడా పసుపు జెండాను కోల్పోయాము. తప్పకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద నమ్మకం ఉంచారో దాన్ని వమ్ము చేయమండి. తప్పకుండా మేము పసుపు జెండా ఎగరవేస్తామని డంకాబాజీ ఇచ్చారు. మళ్ళీ మీరు అధికారంలో రావడం ఒక ఎత్తు అయితే, మీరు మళ్ళీ నియోజకవర్గంలో గెలవడం కూడా అంతే ముఖ్యంగా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. నియోజకవర్గంలో మీరు ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి హామీలు ఏమున్నాయి? వైసీపీని ఏ విధంగా టార్గెట్ చేయకూడదు? ఈరోజు అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసారండి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేసారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నించే పరిపాలన అంటే బూతులు తిట్టడం, పరిపాలన అంటే కేసులు పెట్టడం, పరిపాలన అంటే అవమానించడం, అంతేగాని అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పడేశారు. మేము వేసిన రోడ్లు తప్ప, మేము వేసిన లైట్లు తప్ప ఈరోజు అక్కడ అభివృద్ధి ఎక్కడా జరగలేదు. ముఖ్యంగా పంచాయతీలను నిర్వీర్యం చేసేసారు, పంచాయతీ నిధులను నిర్వీర్యం చేసేసారు. కాబట్టి అనేక కారణాలు ఉన్నాయి. తప్పకుండా నందిగామలో మేము గెలిచే ఛాన్స్ 100% ఉంది. మంచి మెజార్టీతో గెలుస్తాం. నందిగామలో గెలుపు అనేది మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. 100% నందిగామ సీట్ని గెలుచుకొని తిరిగి మళ్ళీ అధికారంలో రావడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నందిగామ అభ్యర్థిగా ఉన్నటువంటి తంగిరాల సౌమ్య స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విలియమ్స్తో హరీష్, ఐ న్యూస్, తాడేపల్లి.